అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ శ్రవంతి చొక్కారపు. సో, ఇవాళ ఒక అద్భుతమైన టీమ్‌ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో, ఆ టీమ్ గురించి చెప్పే ముందు ఆ టైటిల్‌కి సంబంధించిన కథ ఒకటి చెప్దామని డిసైడ్ అయ్యాం. 'త్రిబాణధారి బార్బరిక్' ఘటోత్కచుడి కుమారుడు బార్బరీకుడు. సో, ఆయనకి ఒకప్పుడు 3 బాణాలకి సంబంధించిన ఒక వరం ఉండేదట. సో, ఆ వరంతో కురుక్షేత్రాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేయగలిగే సత్తా ఉండేది. కానీ కృష్ణుడు ఒక మాట చెప్పారని ఆయనకు తల వంచి సో ఆ వరాన్ని వాడుకోలేక ఉండిపోయారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి చరిత్రలో మనం చాలా తక్కువగా విన్నాం. సో అలాంటి ఒక వ్యక్తి గురించి ఈ టీం అందరూ చెప్పడానికి రెడీ అయిపోయారు. ఒక ఫిక్షనల్ స్టోరీని కూడా యాడ్ చేసి ద టీమ్ బార్బరిక్ ఈస్ హియర్. అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ముందుగా మా డైరెక్టర్ మోహన్ గారు, ఆర్ సాంచిరాయ్ అండ్ ఆర్ వర్సటైల్ యాక్టర్ వశిష్ఠాయన్ సింహ గారు. అండ్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే మా సత్యరాజ్ గారు. అండ్ ఇవాళ స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది మా బానక్క. అండ్ చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఈ సినిమా ద్వారా కలుసుకోవడం. అండ్ మా ఎప్పటికీ మా లవర్ బాయ్ సత్యం రాజేష్ గారు కొంచెం సో అలా సో ముందుగా మీ అందరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. మీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి బజ్ని క్రియేట్ చేయగలిగారు. అండ్ నిన్న భానుగారి పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇస్కితడే అదే బానక్క హోస్ట్ చేసి మైక్ పట్టుకున్నా ఆవిడ్ని కళ్ళు తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాం. అలాంటిది ఆవిడ స్టెప్ వేశారు అంటే యాక్ట్ చేశారు అంటే మామూలుగా ఉండదు. ఎస్, సో ముందుగా టైటిల్ గురించి మాట్లాడాలి అంటే డైరెక్టర్ గారితోనే మొదలు పెట్టాలి కాబట్టి సార్ ఫస్ట్ అసలు ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఎక్కువ రీజన్ ఏంటంటే నాకు ఎక్కువ ఇష్టం మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. దాంట్లో నుంచి ఒక కొత్త కథ తయారు చేయాలి. మ్యాక్సిమం నేను చేసే సినిమాల్లో అక్కడి నుంచి పిక్ చేస్తాను టైటిల్ మ్యాక్సిమం. సో ఈ టైటిల్ పెట్టడానికి కారణం అని అంటే కథ లాంటిది, కంటెంట్ అలా దొరికింది. సో కాబట్టి ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఆ కంటెంట్ అలాంటిది. సో త్రిబాణం అనే ఎమోషన్ ఏదైతే ఉందో, ఒకటి దిశని నిర్దేశిస్తుంది, ఇంకోటి శత్రువుని ఫిక్స్ చేస్తుంది, శత్రువుని అంతం చేస్తుంది. ఏదైతే ఈ థీమ్ ఉందో, ఈ థీము ఈ సినిమాకి చాలా కొత్తగా ఉంటుంది. సో కాబట్టి త్రిబాణధారి అనగానే ఇంకెవరి పేరు రాదు. జనరల్ గాంధీవధారి అంటే అర్జున త్రిబాణధారి బార్బరిక్, అందుకే మేము ఆ టైటిల్. అమేజింగ్. అండ్ సార్ మీరు బాహుబలి చేశారు, బార్బరిక్ చేశారు, అండ్ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు ఇంకా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి యంగ్ టీమ్తో పని చేయడానికి అండ్ ఈ సినిమాని ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? No, I did so many films in Tamil like that with the young team. So it's very comfortable. Actually, they have the very fresh start regarding the movie because they will not compare with the old films. The thoughts are very fresh. That's why I'm very comfortable with the new team. ఎస్, అండ్ మూవింగ్ టు అవర్ ఫేవరెట్ భాను గారు. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా మేమందరం సూపర్ హ్యాపీ. అండ్ ఫ్రమ్ ఆల్ ద ఉమెన్ అవుట్ హియర్ అండ్ కుడోస్ టు యూ. మీరు మళ్ళీ మళ్ళీ పని చేయాలి, కనిపించాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి కూడా అదే కోరిక. మన పిల్లలందరూ చాలా సలిషం వాళ్ళు అందరూ యూనో సూపర్ పొటెన్షియల్ ఉన్నటువంటి సూపర్ టాలెంటెడ్, వారికి బోల్డ్ అండ్ ఆపర్చునిటీ రావాలని నన్ను ఎప్పుడు దట్ ఈస్ మై విషన్ ప్రే. అసలు మీది ఒక పాట ఉండేది కదా లీడర్లో, రాజశేఖర్. అసలు ఈవిడ ఏంటి అసలు హోస్టింగ్ సైడ్ చూసాము, యాక్టింగ్ సైడ్ చూసాము, అండ్ ఇలాంటి ఒక స్పెషల్ సాంగ్ చేసి అలా నిల్చోబెట్టగలిగారు మీరు. అండ్ సో దాని తర్వాత చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసాం. ఈ మధ్య మీ యూట్యూబ్ పెట్టడం వల్ల అక్కడ చూస్తున్నాం అండ్ మూవీలో ఇప్పుడు చూడడం. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద కనిపించడం? నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. బికాజ్ యూనో చాలా క్యారెక్టర్స్ అడుగుతూనే ఉంటారు నాన్ స్టాప్. రాజశేఖర్ సాంగ్ చేసిన తర్వాత ఎన్ని పాటలు అడిగారో చెప్పలేను. బట్ యూనో ఆ పాట ఒక స్టాండర్డ్స్ ఉంది. సో దాన్ని నేను మళ్ళీ ఏదో డబల్ మీనింగ్ సాంగ్ ఉండో ఏదో అట్లా చేసి దాన్ని ఐ డోంట్ వాంట్ టు దాన్ని ఔన్నత్యాన్ని పొగట్టుదలుచుకుంది. అట్లాగే నాకు నచ్చిన క్యారెక్టర్స్ నన్ను కన్విన్స్ చేసి చెప్పగలిగినవి నా దగ్గర వచ్చినవి అట్లా నేనైతే కన్విన్స్ కాలేదు ఇప్పటి వరకు. బట్ వన్స్ ఈ స్టోరీ విన్న తర్వాత దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. నా క్యారెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంది అండ్ నేను కొత్తగా కనిపిస్తాను. అండ్ ఒక యాక్టర్గా నాకు ఒక ఛాలెంజ్ అయితే అంటే ఇప్పుడు గ్లామరస్గా కనిపించే నాకు యూనో ఒక మాస్ గెటప్ వేసుకుని మాస్ డైలాగ్ చెప్పి నవలి ఒకటి దౌడ బగులు కొట్టి ఇదంతా ఒక ఛాలెంజ్. నాకు ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయడం ఇష్టం అండ్ నేను చేసినవన్నీ కూడా అలాగే ఉంటాయి. నేను యాంకరింగ్లో కూడా అలాగే ఛాలెంజెస్ చేశాను. ఒకవైపు పొలిటికల్ షో చేసినా దాంట్లో దుమ్ము లేపాను, ఒకవైపు యూనో పల్లెటూరు షో చేసినా అలా
ఛాలెంజెస్ అంటే ఇష్టం. సో అలా నన్ను నాలో ఉన్న యాక్టర్ని ఛాలెంజ్ చేసే క్యారెక్టర్ అది. అండ్ డైరెక్టర్ గారు చాలా బ్యూటిఫుల్గా నెరేట్ చేశారు, అలా కట్టిపడేశారు అనమాట. కళ్ళ ముందు సినిమా కనిపించింది నెరేట్ చేసినప్పుడు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇంకా తను పట్టుబదలని విక్రమార్కుడు అనమాట. ఒకసారి చెప్పాడంటే ఒప్పించి తీరుతాడు. సో రాజేష్ కొత్తగా అనిపించింది నాకు. అండ్ అందున ఈ పేరు వినగానే ఆ స్క్రీన్లో కనిపించడమే ఒక అదృష్టం అనిపించింది. సత్యరాజ్ గారి పేరు వినగానే. రాజేష్ గారు, సో ఎలా ఉంది? బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. నిజంగా చాలా And ఇప్పుడు ఈ త్రిబాణ దారి బార్బరిక్లో ఇంకొక అద్భుతమైన పాత్ర. ఇది నిజంగానే అద్భుతమైన పాత్ర. ఎందుకంటే ఈ మామూలు క్యారెక్టర్స్ చేయడం, కామెడీ చేయడం అవి వేరే, హీరోగా చిన్న చిన్న సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాలో నా చిన్నప్పుడు నేను కోరుకుంటా చూసావా, ఒక సినిమా చూసినప్పుడు ఎలా మనం ఒక చిన్న క్యారెక్టర్ నుంచి 0 to హీరో క్యారెక్టర్ ఉంటుంది చూసావా, అలాంటి క్యారెక్టర్ ఇది. ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడే సూపరు. యాసిడ్గా ఈవిడ చెప్పినట్టే రాజేష్ నంబూరి అని నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అర్థమైందా? తను వచ్చి చాలా మొండికెత్తాలి, కూర్చోండి అంత అలాగా. పైగా ఏంటంటే సత్యరాజ్ గారి కాంబినేషన్ అంటే సత్యరాజ్ గారితో కాంబినేషన్ అంటే ఫస్ట్ డే నేను నిజంగా భయపడ్డాను ఆనెస్ట్గా. రాగానే సార్ క్యాచ్ చేస్తే 2-3 days తర్వాత ఇద్దరు అంత వెరీ ఫ్రెండ్లీ. అంటే ఆయన నేను సేమ్ ఏజ్, నాకన్నా బాబు 1 year సీనియర్ అంతే. అంతే సేమ్ ఏజ్ ఇద్దరు. ఇస్ జస్ట్ 35 కదండి. అలా మాట్లాడుకున్నాం సీరియస్లీ. ట్రావెల్ కాదు, ఆయన 35 అంటే మేము ఇంకా జస్ట్ బాగుంది అని చెప్పాలి. అమ్మ గర్భంలో ఉన్నాను నేను. సరే ఇది అని జలస్ అండి. ఇట్స్ ఓకే. అప్పుడు మాట్లాడుకుని కథ మాత్రం ఈ హీరోయిన్ స్టోరీ అంత డిఫరెంట్. సత్యరాజ్ గారి స్టోరీకి నేను పక్కనే ఉంటాను. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. పలానా క్యారెక్టర్ చెప్పడం సినిమాలో ప్రతి ముడి నావాలు విడుతుంటుంది అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నైస్, అమేజింగ్. అండ్ మా వశిష్ఠ ఎన్ సింహ గారు ఓదెలా రీసెంట్గా చూసాం. అండ్ ఈయన ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం కాదు, అంతకు మించి ఏదైనా పదం ఉందంటే అది పెట్టి చేస్తారు. అండ్ యువర్ వాయిస్ అసలు ఎంత ప్లస్. అసలు ఇలా మీరు వచ్చారంటే స్క్రీన్లో అందరం అలా కళ్ళు తిప్పుకోకుండా చూడాల్సిందే. థ్యాంక్ యూ. సో అండ్ ఈ సినిమాకి పని చేయడం ఎలా అనిపిస్తుంది? అండ్ ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది? ఇట్స్ వెరీ వెరీ ఇంట్రీగింగ్, ఇంట్రెస్టింగ్, స్పెషల్ వన్. నాకు ఫస్ట్ చాలా వెనక మోహన్ గారు వచ్చి కథ నరేట్ చేసినప్పుడే మొమెంట్ వి మెట్ లైక్ ఐ వాంట్ టు నరేట్ అ స్టోరీ టు యూ, టైటిల్ ఇది అన్నారు. ఆ టైటిల్ వినేది ఏదో స్పెషల్గా ఉంది, క్యాచ్గా ఉంది. త్రిబాణ దారి బార్బరి ఇక్కడ విన్నట్టుంది అని ఒక చిన్న ఇది థాట్తో మొదలైంది జర్నీ. దెన్ ద నరేషన్, ద వే హీ నరేటెడ్, అక్కడి నుంచి ఇందులో ఉన్న ఇన్ని క్యారెక్టర్స్, ఆ ప్రతి క్యారెక్టర్ ఉన్న డెప్త్, క్యారెక్టర్ ఆర్క్ కానీ, వేరియేషన్స్ కానీ, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సెన్స్, ఎసెన్స్, లైఫ్ టు ఇట్. అండ్ ఈ సినిమా చూస్తే ప్రతి క్యారెక్టర్లో మనం రిలేట్ చేసుకోవచ్చు. అండ్ సినిమా మొత్తం ఇది ఒక మిర్రర్ లాంటి సినిమా. మనకి సొసైటీలో జరిగే విషయాలు, చాలా సన్నివేశాలు మీరు సినిమాలో కరెక్ట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ కదా అనిపిస్తుంది. చూస్తుంటే ఇది మన చుట్టుపక్కల ఎక్కడో జరుగుతుందేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో అంత మంచి కథ. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ మూవీ ఇస్ లైక్ అ మిర్రర్ టు ద సొసైటీ, మిర్రర్ టు యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్ అండ్ ఆల్ ఆఫ్ us. అండ్ చాలా 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 సెన్సిటివ్ అయిన విషయాన్ని చాలా సెన్సిబుల్గా చెప్పే ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం త్రిబాణ దారి బార్బరికి. బేసిక్గా మీరు కథ ఒప్పుకునేటప్పుడు అంటే ఏం చూసి దాన్ని సెలెక్ట్ చేస్తారు? ఓకే, ఈ కథ ఇలా ఉంటే ఇలా ఉండబోతుందని మీ ఓకే ఇది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని. ఇట్స్ ఆల్ కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ ఫస్ట్, దాని తర్వాత రెండోది ఇంటెంట్. సో ఈ కంటెంట్ని ఏ ఇంటెంట్తో చెప్తున్నాం అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి అని నమ్ముతా. అండ్ అది రెండు బాగుంటే తర్వాత క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాం. నైస్. అండ్ సాంచి పాపం ఆవిడ వచ్చినప్పటి నుంచి మీరు నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతారు? తెలుగులో అయితే అడగారు కదా. ఎలా అవుతూ ఉన్నారు. బట్ సో గుడ్ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. అండ్ హౌస్ ద వర్క్ experience in Telugu film industry? Working in the Telugu industry feels like fresh and new for me. It's a different kind of a story and different kind of experience for me. And learning the language, understanding the work culture and connecting with the audience, it's a different feel, to be honest. And from work culture to the storytelling, the Telugu industry has its own unique charm. So I'm enjoying every bit of it. Thank you. నైస్. అండ్ మోహన్ గారు, బేసిక్గా మైథలాజికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు అంటే ఖచ్చితంగా మనకు హిస్టరీ గురించి
చాలా నాలెడ్జ్ ఉండాలి ఇలాంటి ఒక సబ్జెక్ట్ని మనం టచ్ చేస్తున్నాము అంటే. దీనికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? అసలు స్పెసిఫిక్గా ఈ కథనే రాసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి? కరోనాలో ఆల్మోస్ట్ ఒక 250 ఎపిసోడ్లు మహాభారతం చూశాను నేను. అంటే ఆ కరోనా టైంలో అదేంటో అదొక దెయ్యంలాగా పట్టుకుంది నాకు ఆ టైంలో. ఇంకా అక్కడి నుంచే కథలు స్టార్ట్ అయిపోయినాయి. కొంచెం ఇన్ని కథలు వస్తాయా? యాక్చువల్లీ ఈ కథకి అక్కడే బీజం. కరోనా టైంలో నేను హాట్‌స్టార్‌లో చూసిన మహాభారతం అక్కడ మొదలెట్టాను. సో బార్బరిక్ అనేది నాకు ఆ క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. ఒక గొప్ప యోధుడు 1 మినిట్లో యుద్ధాన్ని ఫినిష్ చేసగల యోధుడికి ఆయన కథని వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంత గొప్ప యోధుడు. సో ఒక నిమిషంలో యుద్ధం ఫినిష్ చేసేస్తే కురుక్షేత్రం ఇంకా నడవదు. కురుక్షేత్రమే లేకపోతే కలియుగానికి ఏం చెప్తారు? ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, అభిమన్యుడు ఎందుకు చచ్చిపోయాడు, కర్ణుడు ఎందుకు నన్ను చంపమని అడిగాడు, ఇలాంటివన్నిటికీ శ్రీకృష్ణుడి లీల ఉంటుంది కదా, అవన్నీ ఎలా తెలిసేవి మనకి కలికాలంలో? ఆ మాత్రం అది కానీ లేకపోయి ఉంటే మనం ఇంకా రాక్షసులం అయిపోయిండేవాళ్ళం. ఆల్రెడీ అయిపోతున్నాము, ఇంకా రాక్షసులం అయిపోతుండేవాళ్ళం. అవి ఉండబట్టే ఈ మాత్రమైనా బ్రతుకుతున్నాం మనం. మినిమం అంటే తల్లి, చెల్లి, ప్రియురాలు, ఇలా కనీసం అవి తెలుస్తున్నాయి మనకి. అది లేకపోతే ఏంటి అనేది నాకు అనిపించింది. సో కాబట్టి అలాంటి వేరే పెయిన్ని నేను ఇందులో మెటఫోర్లో ప్రజెంట్ చేశాను. అతనికి త్రిబాణాస్త్రం, అంత పెద్ద అస్త్రం, కామాఖ్యాదేవి వరం, అంత పెద్ద అస్త్రాన్ని కూడా తను యూజ్ చేసుకోలేకపోయారు. దేనికి అని అంటే లోక సంరక్షణ కోసం, రాబోయే కలికాలం కోసం. కలికాలంకి నా వల్ల కలికాలం ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది నాకు అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అది మెటఫరిక్గా మనం ఈ సినిమాలో చెప్పాం. అండ్ మీ క్యారెక్టరైజేషన్లో మీకు బాగా నచ్చింది ఏంటి ఈ క్యారెక్టర్? వెరీ పవర్ఫుల్ విమెన్. నాకు పవర్ఫుల్ విమెన్ అంటే చాలా ఇష్టం. హూ ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ దట్స్ వాట్ మీ ఆల్సో. నేను చాలా స్ట్రాంగ్ విమెన్. అండ్ నా వాకిలి పద్మ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఆవిడకి పెళ్ళైందా లేదా తెలియదు, ఉన్న కూతురు సొంత కూతురా లేదా ఇంకెవరి కూతురా తెలియదు. అట్లా ఒక విచిత్రమైన క్యారెక్టర్ అనమాట. బట్ అల్లుడు అంటే ప్రాణం. అంటే తన బ్రదర్కి సరే ఏడి ఆల్రెడీ గమనించింది. సో అట్లా ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. టీజర్ చూస్తే అదే అర్థమవుతోంది. ఇది ఏంటి, తాత మనవరాలు కథనా, లేదంటే ప్రియుడు ప్రియురాలకి సంబంధించిందా, అసలు ఏంటి, ఏముండబోతుంది అంటే మెయిన్ థింగ్ ఏంటి అని అదే అర్థమైంది. మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఒక తాత మనవరాల కోసం యుద్ధం చేస్తున్నాడా, ఒక ప్రియుడు ప్రియురాల కోసం యుద్ధం చేస్తున్నారా, ఒక అత్త తన మేనల్లుడి కోసం యుద్ధం చేస్తుందా అనేది మీకు అలా కనబడుతుంది టీజర్లో. సో ఆ కనెక్షనే సినిమా. అదైతే థియేటర్లో చూడాల్సిందే. ఆ మ్యాజిక్ అనేది థియేటర్లో చూడాల్సిందే. అందుకే అంటున్నాను నేను. యాక్చువల్లీ కంటెంట్ ఇప్పుడు బార్బరిక్లో సత్యరాజ్ గారు అండ్ పాప మేఘన కనబడుతున్నారు అందులో. అది ఎందుకు పెట్టామన్నది కూడా ఒక సస్పెన్సే ఒకటి. ఇదేంటిది రకరకాలుగా తిప్పి చెప్తున్నారు. ఇదే అసలు కథ క్లైమాక్స్కి వచ్చేసరికి వావ్ అంటారు అంతే. అండ్ బేసిక్గా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు అయితే, మీరు సత్యరాజ్ గారిని తీసుకురావడం మరో ఎత్తు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు. ఏం చెప్పి ఒప్పించగలిగారు ఆయనని? ఫస్ట్ డే కలిసినప్పుడు మీరు చెప్పి ఓకే కథ 100% ఇంప్రెస్ చేసింది. ఇంకో థింగ్ ఏంటంటే సత్యరాజ్ గారి ఇంగ్లీషు నా ఇంగ్లీష్ ఒకేలాగా ఉంటుంది. సత్యరాజ్ గారికి అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇష్టం ఉండదు, నాకు ఇష్టం. నాకేమో వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే చాలా టఫ్. ఎందుకు నేర్చుకోవాలి నేను, అయినా నాకు ఎందుకు ఈ కర్మ అన్నట్టు ఉంటుంది. సేమ్ ఆయన కూడా వెళ్తే ఆయన కూడా వచ్చాడు ఒకసారి. సార్ ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాడు? హౌ మెనీ లాంగ్వేజ్ నో సార్? I know how to laugh in all the languages. నవ్వు ఒకలాగే Yeah. ఏ లాంగ్వేజ్లోనే నవ్వు ఒకేలాగా. Yeah. దట్స్ అమేజింగ్ But that is very important. అంటే ఆన్సర్ ఎవరు చెప్పలేదు. నాకు తెలుగు స్మైల్ ఆర్ తమిళ్ స్మైల్? This is Russian smile. ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ ఫారిన్ Foreign language also I can smile in any language. Yeah. అదనుకోక ఒక డైరెక్టర్కి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి జనరల్గా. ఈ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ ఎంత భలే ఉంటుంది కదా అని అంటే
నాకేముంది అసలు వెనకాల, నేను ఒక ఇట్ ఇచ్చాను అమ్మాలి కదా. సత్యరాజు గారు అయితే బాగుంటుంది కదా, అది కూడా డౌటే నాకు. మోహన్ లాల్ గారు అయితే బాగుంటుందా, డౌటే. సినాప్సిస్ రెడీ చేసి ఫస్ట్గా నేనేంటంటే ఇంత పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ కరెక్ట్గా యాప్ట్ సత్యరాజు గారి, ఆ క్యారెక్టర్కి, డాక్టర్ శ్యామ్ క్యారెక్టర్కి యాప్ట్ సత్యరాజు గారు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ కళ్ళల్లో ఆ ఇది ఒక సైకియాట్రిస్ట్ ఎలా చూడాలి, నేను అందుకే ఆయన సినిమాలు చూసి ఆ క్యారెక్టర్ రాశాను సీరియస్గా. సినాప్సిస్ పంపించగానే సార్ ఇమీడియట్ కాల్, ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు ఆయన కూడా. ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంటే సేమ్ ఇంగ్లీషే ఉంది, టెన్షన్ లేదని అవ్వ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. చేతులు వణికిపోయి సత్యరాజు గారు అని ఆఫీస్లో క్రాంతి మన మీ మేనోడు క్యారెక్టర్ పక్కన ఉన్నాడు. సత్యరాజు మనోడు టెన్షన్ అయిపోతున్నాడు. సత్యరాజు గారు లిఫ్ట్ చేశాను, సార్ ఇక మంచి స్మూత్ ఇంగ్లీషు నీట్గా తెలుగు లాంటి ఇంగ్లీష్ మాట్లాడారు. అది తెలిపోయింది కదా, ఇంకేంటి మరి ఇక రెచ్చిపోయింది నేను. ఇక ఎన్ని తప్పులు వచ్చినా వాళ్ళు ఇక ఏది ఎవరో ఇది ఇక రెచ్చిపోయి చెప్పాను. అయిపోయిన తర్వాత ఇగో ఈ క్యారెక్టర్ అదర్ ఏమీ ఆలోచించొద్దు, రేపు తెల్లవారు మీరు రాగలుగుతారా చెన్నైకి, నాకు ఫుల్ నేరేషన్ కావాలన్నారు. ఇంకా మార్నింగ్ నేను రాజేష్ గారు వెళ్ళిపోయాము, కథ నేరేట్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే నేను తెలుగులోనే నేరేట్ చేశాను. అంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. నేను తెలుగులో ప్రజెంటేషన్ ఇచ్చాను. పర్లేదు సార్ చెప్పండి అన్న. కథ విని ఇమ్మీడియట్గా మారుతి గారికి అక్కడే కాల్ చేశారు, సార్ కథ చాలా బాగుంది సార్, నేను కొత్త డైరెక్టర్ కదా అని కొంచెం భయపడ్డాను. అంటే లెజెండ్స్ పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు కొత్త డైరెక్టర్ కదా అని చిన్న సంశయం ఉంది, కానీ కథ చాలా బాగా చెప్పాడు సార్, చేద్దాం సార్ అని మారుతి గారు. అప్పుడు అయిపోయింది. ఇంకా నేను ఇంకా ఎవరికి అప్రోచ్ అవ్వలే, ఇక ఫిక్స్ అయిపోయాను. అలా సత్యరాజు గారిని ఒప్పించుకున్నారు. అమేజింగ్. అండ్ సత్యం రాజేష్ గారు, మీరు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు సినిమాలు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశారు. సో ఆ సినిమాల డైరెక్టర్కి అండ్ ఇప్పుడు ఈయన అంటే పెద్ద ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్, అంటే ఇలాంటి ఒక పెద్ద కథ చెప్పబోతున్నారు అని అనుకున్నప్పుడు సో మీకు నమ్మకం కలిగించిన పాయింట్ ఏంటి? తన కథనం చెప్పే విధానంలో కానీ తన థాట్ ప్రాసెస్, ఒక బార్బరికుడు గురించి ఒక కథ తిరుగు దానికి బాగా కనుక్కొని దానికి రీసెర్చ్ చేసి కథ రాసి చెప్పే విధానం కూడా చాలా బ్యూటిఫుల్గా. సీన్ టు ఏ రోజు కాదు సీన్ చెప్పడం కూడా అంతే చాలా యాక్టివ్ ఉంటాడు. మార్నింగ్ 5-6 అదే యాక్టివ్. డబ్బింగ్ చెప్పడం, తను రియల్ లైఫ్లో కలిస్తే నిలబడి ఇలా కూర్చొని మాట్లాడలేదు, ఇలా తిరుగుతుంటుంది. వెరీ ఎనర్జెటిక్ అండ్ అనుకుని తీసి చాలా బాగా చేస్తుంది ప్రతి పార్ట్ కూడా. అంటే అవునా? అయితే మనం ఇవాళ టాలెంట్ని బయట తీయాల్సిందే. వశిష్ఠ సింహ గారి వాయిస్ అండ్ అలానే ఆయన మేనరిజం ఏదైనా ఒక డైలాగ్తో చూపిస్తే వశిష్ఠ గారికి ఫస్ట్ నేను ఒక రిసార్ట్లో కలిసాను. కలిసినప్పుడు ఆయన కళ్ళజోడు పెట్టుకొని ఒక చిన్న డోర్ తీసుకొని వస్తున్నారు ఇట్లా. నేను ఎలా చెప్పడం, ఏంటి ఇంత హైట్ ఉన్నాడు ఈయన, చూస్తే డామినేటింగ్గా ఉన్నాడు. కూర్చునేసరికి వాయిస్ ఓపెన్ చేశాడు, దిస్ ఇస్ వశిష్ఠ వశిష్ఠ ఏంట్రా ఇది బేసు. అన్న తర్వాత ఇక కథ చెప్పడం కూడా నిజంగా రాజేష్ గారు మీకు చెప్పినంత కాన్ఫిడెంట్గా ఆయనకి చెప్పలేదండి, సత్యరాజు గారికి చెప్పినంత కాన్ఫిడెంట్గా నేను చెప్పలేదు. బికాస్ ఆఫ్ ఆయన ఏదో అది నాకు చిన్న భయం అనిపించింది. అందుకే ఒక బాణాన్ని అప్పుడు తీసుకెళ్ళా, నా స్క్రీన్ ప్లే రైటింగ్లో హెల్ప్ చేసి నాగేంద్రని తీసుకొని వెళ్ళాను. అదే ఎప్పుడు ఫోన్ చేసినా హాయ్ మోహన్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, ఓకేనా, ఎవ్రీథింగ్ గుడ్, ఓకే రైట్, ఏంటి నెక్స్ట్ ఏంటి, ఆ సౌండ్ ఇక అలవాటు. అది ఎంతలా వాయిస్ని విన్నారంటే ఇక రాజన్ వెల్కమ్ సార్, పర్ఫెక్ట్ ఇలా దింపుతున్నారు మీరు. ఈటీవీ గణేషన్ గారికి డబ్బింగ్ చెప్పేసారు వచ్చి అన్నారు, సార్ సీన్ ఏంటి అన్నారు. సీన్ చెప్పేసి డైలాగ్ చెప్తున్నా, లేదు నా బేబీ కనపడట్లేదు, అది ఎలా, అది కానీ సాయంత్రం వరకు లేదనుకో ఒక్కొక్కరిని తాట తీస్తాను కొడుకల్లా, రే ఎవరు అది ఇట్లా ఆయన దాన్ని నేను ప్రతి డైలాగ్ ఆయన సార్ ఇలా వస్తారు సార్ మీరు వచ్చేసి సార్ ఎప్పుడే బేబీ గారిని పట్టుకుంటాం సార్, రాత్రి ఎంత లేట్ అయినా కానీ తెల్లవారేసరికి మీ బేబీ మీ ఇంట్లో ఉంటుంది సార్ అని ఇలాగే చెప్పేవాడిని.
చెప్పిన తర్వాత like, ఆ, ఆయన యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసేవాడు. ఇంకేముంటుంది నేను ఇక అసలు మొత్తం అందరినీ నింపేస్తున్నారు ఆయన. అలా చేసేవారు. అయిపోయిన తర్వాత ఒకరోజు కాల్ చేసి అంతా ప్యాకప్ అయిన టైం అయిపోయింది, ఇక సారదా అయిపోయిన తర్వాత ఒక పని చేయి, నేను రాను కానీ నువ్వు డబ్బింగ్ చెప్పుకో అన్నాడు. దండం పెడతా సార్. ఇప్పుడు సాంచి గారి గురించి చెప్పండి. సాంచి గారు ఒకవేళ మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ మాట్లాడితే ఎలా ఉంటుంది? మోహన్ సార్ అతనికి ఎలాంటిదంటే అది అంటే ఆ సంస్కారానికి మెచ్చుకోవాలి. యాక్చువల్లీ రాగానే ఫస్ట్ సెట్లో రాగానే నా కాలు మొక్కుతుంది. అంటే నాకు ఇంట్లో మా ఇంట్లో నా చెల్లెలు ఎలా ఉంటాయి, నా వైఫ్, మా అమ్మ, నాకు అదే ఫీలింగ్ ఉంటుంది. అంటే అంతా వచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తాను. మా ఆవిడ ఫస్ట్ కాళ్ళకి నమస్కారం చేస్తాను, నా చెల్లి కాళ్ళకి నమస్కారం, ఇక మా అమ్మకంటే ఇక నేను నమస్కారం చేస్తాను. అంటే ఆ సంస్కారం చూడండి, నాకు అది చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయిలో. ఇంకోటి ఏంటంటే తనకి ప్రాబ్లం తెలుగుని కనీసం పలకటం కష్టం. అలాంటిది ప్రయత్నం చేసిందండి తను. ఎంత ప్రయత్నం, ఎంత కష్టపడింది, ఎంత కష్టపడి సినిమాలో చూస్తే ఖచ్చితంగా అప్లాజ్ వస్తుంది అమ్మాయికి, అంత బాగా యాక్ట్ చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా మహతి చెప్పారు దీనికి, పర్ఫెక్ట్ సింక్, చాలా ఇంకా సాధ్యం గురించి చెప్పలేము. But ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ మంచి లైఫ్. बोलना चाह रहे हैं कि हाँ बट मैंने एक डायलॉग बोला याद करके so बाद में अभी कुछ याद है आपको? अभी कुछ याद? या हाँ याद है सकते हैं సాయంత్రం వరకు వచ్చేద్దాం సినిమా గినిమా అంటూ వేరే పక్కన పట్టకు. బేసిక్గా సత్యరాజ్ గారి క్యారెక్టర్ బేసిక్గా బాహుబలిలో కట్టప్ప అనే బాహుబలికో క్యో మానారని అదొక సెన్సేషన్ క్రియేట్ అయింది. సో ఆ వర్డ్ని ఇప్పటికీ మర్చిపోలేం మనం, ఆ సీన్ని పర్టికులర్గా. సో అలా ఈ సినిమాలో సత్యరాజ్ గారి సీన్ ఏది బాగా నిలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కట్టప్ప వై అదే క్యూని మారా కిల్ బాహుబలి, కట్టప్ప బికమ్ ఏ బార్బరిక్. ఆల్మోస్ట్ మీరు చాలా మంది పెద్ద డైరెక్టర్స్తో అండ్ యాక్టర్స్తో వర్క్ చేశారు, అండ్ ఈయన నుంచి నేర్చుకున్నది అంటే ఏం చెప్తారు? తగ్గుండడం, బీయింగ్ ఏ బిగ్ స్టార్, మీన్ ఫర్గెట్ అబౌట్ ఇట్, సూపర్ స్టార్, బిగ్ స్టార్, మాస్టర్, అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అయ్యింది. ఇప్పుడు టైడ్ అవ్వలేదు ఆయన, ఇప్పుడు అది చిరాకు పడలేదు, చాలా స్మూత్గా అలాగా సార్ ఎప్పుడైతే ఒకనా అంతే తప్ప నేనే సరే ఏంటిది ఎంతసేపు అని అడుగుతా కదా అట్లీస్ట్. అంటే ఏదో ఒక సిచ్యువేషన్ ఎవరో ఆర్టిస్ట్ అలా కాదు, అలాగా ఆయన ఎంత డౌన్ టు అంటే చాలా సింపుల్గా అలా చైర్లో కూర్చుని ఫుడ్ సింపుల్గా తింటూ, కార్లో చిన్న కార్ అంటే మాకు దీనికి సినిమాకు సపరేట్ కార్ ఒకటి తీసుకుని, చిన్న కార్, అది చిన్న కార్ అంటే ఓల్డ్ కార్ అనమాట. మేము పెద్ద పొడుగు ఉంటుంది, కార్ సరిపోయేది కాదు, అది పాత కార్ పెట్టారు, అది అంత అది ఓల్డ్ కార్, గేర్ పడేది కాదు, ఎక్కడ గేర్ పడేది కాదు, అది కూర్చుని కాల్ తీసుకునేవారు, అది గేర్ పడేది కాదు. అందులో మేము నైట్ అంతా ట్రావెల్ చేసాం, 4-5 nights ట్రావెల్ చేసాం కార్లోనే, ఎక్కడ ఆయన చిరాకు పడలేదు. అది తగిలేసిన బోన్ నాకు పెయిన్ వస్తుందని ఆయన ఎక్కడ కంప్లైంట్ లేదు. అంటే అంత సక్సెస్ఫుల్ అప్పుడే అందుకే మనుషులు అవుతారనిపి అంత సక్సెస్ అవుతారనిపించింది నాకు. అంత వెరీ డౌన్ టు పోటీగా నటించారు అందరూ. సారు, వశిష్ఠ సారు, ఉదయ్ భాను గారు, సత్యం రాజేష్ గారు, క్రాంతి కిరణ్, ఇప్పుడు మన ఇంటర్వ్యూలో లేడీ కొత్త అబ్బాయి, సూపర్. అసలు ఎంత డెడికేషన్ అంటే సూపర్. ఇక నాకు తెలిసి 9 అంటే కొంచెం 7:30 అలా వచ్చేస్తాడు, కూర్చొని ఆ సీన్ చూసుకుంటాడు, ఏం చేస్తాడు. అసలు సినిమా అంటే ఇక ప్రాణం ఇచ్చేస్తాడు ఆయన, అంత డెడికేటెడ్. అది నేను చూడలే, నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. యాక్చువల్లీ నాకు సినిమా ఉంటే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు చేసిన రోజులు ఉన్నాయి, ఒక 10-15 రోజులు అలా చేశాను నేను. అంత పిచ్చోడు. మొట్టమొదటిసారి ఒక బ్యాండ్ మ్యూజిక్ చేయడం, దట్ ఈస్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. సో వాళ్ళు స్పెషల్గా ఇలాంటి మైథలాజికల్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ త్రూఅవుట్ ద ఫిలిం ఎలా ఉంది మ్యూజిక్? ఇన్ఫ్యూజన్ బ్యాండ్కి వచ్చేసరికి వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను కర్ణాటక వోకల్ కూడా చేశాను, పాటలు పాడతాను. సో అలా నాకు వాళ్ళతో పాటు కలిసి షోలు చేశాను. సో వాళ్ళ టాలెంట్ నాకు తెలుసు. వాళ్ళు ఒక సాంగ్, ఒక ఇళయరాజా గారి కంపోజిషన్లో కానీ, ఒక రెహమాన్ గారి కంపోజిషన్లో సాంగ్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్యూజన్ చేసి ఎలా ప్రజెంట్ చేస్తే అప్లాజ్ ఉంటుందని నాకు తెలుసు. నాకు అప్పుడు నేను అనుకున్నాను,
వీళ్ళకి ఆడియన్స్ పల్స్ తెలుసు పాటల వరకు, కానీ ఆర్ఆర్ నమ్మలే. మారుతి గారు కూడా అన్నారు ఆర్ఆర్ కష్టము అని, మనం వేరే అప్రోచ్ అవుదాం అని అన్నారు. సార్ ఒక్క సీన్ ఇచ్చి చూద్దామా సార్ అంటే, ఒక రీల్ ఇచ్చి చూద్దామా, రీల్ చేస్తామన్నారు, ఫ్రీగా చేస్తామన్నారు అని అన్నారు. ఒక రీల్ చేస్తే మాకు ఒక స్టూడియోలో చూసాం, స్టూడియోలో బాక్సులు పేలిపోయిన అట్లా వాళ్ళకు కసితో చేస్తారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా చూసాం, అదిరిపోయింది. ఇక మారుతి గారు కాన్ఫిడెంట్ షో చూశారు మారుతి గారు. అసలు మెయిన్ ఎసెట్ సినిమాకి మ్యూజిక్ అన్నారు, ఇది రియల్. అసలు సినిమాకి అసలు ఇంతలా ఇంకా లేపిందంటే సినిమాకి మ్యూజిక్. అలాగే మీరు నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ అది కుషిందర్ రమేష్ రెడ్డి, ఎస్, తను సార్ పొలిమేర చేశారు, కెమెరామెన్ విజువల్ పొలిమేర చేశారు, వాళ్ళకి తెలుసు ఇది. అలాగే బ్రిలియంట్ లైటింగ్, అసలు కాంప్రమైజ్ అవ్వడండి ఆయన. లైటింగ్ దగ్గర ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సీన్లో ఇక్కడ చిన్న బ్లూ లైట్ రావాలి, అది రాలేదంటే మాతో చేపిస్తాడు అంతే. అందరూ మళ్ళీ బ్యూటిఫుల్గా కనిపిస్తారు. అందరూ నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా అయినా సరే, ఒక టార్చ్ లైట్ పెట్టకపోతే అదొక బూడిద పూసిన పన్నీర్ లాగా బూడిద గుమ్మడికాయలా కనిపిస్తాం అంతే. డిఓపి చేతిలోనే మ్యాజిక్ ఉంటుంది. ఎలాంటి వాళ్ళనైనా ఇంకా బంగారు బొమ్మలాగా చూపించచ్చు. సో ఆ మ్యాజిక్ ఉందంటే ప్రతి సీన్లోనూ ఆ రా లుక్, అట్ ద సేమ్ టైం ఆ సస్పెన్స్ కావాల్సినటువంటి లైటింగ్. డార్క్లో గ్లామర్ వదలదు కదండి, అది దట్ ఈస్ ద డార్క్ ఆఫ్ బిట్ సినిమాలు ఎలా ఉంటాయనంటే, ఒక వైపు ఆఫ్ ఇది ఉంటుంది, ఆ గ్లామర్ పోనివ్వలే. ఆయన లైటింగ్ సూపర్, అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాలో కూడా ఏదో ఒక క్యారెక్టర్ వచ్చింది, ఏదో టైంపాస్ కోసం పెట్టారు, లేదో వచ్చి నటించి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉంది. ప్రతిదీ ఒక వెయిన్ లాగా అనమాట. ఒక బాడీకి మనకు ప్రతి నర్వ్, ఎంత చిన్న నర్వ్ ఉన్నా కూడా దానికి ఒక చిన్న నరం చిట్టిదని చనిపోతాం మనం. సో ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అలా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక చాలా మేజర్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అండ్ సినిమా మొత్తం ఫినిష్ అయిన తర్వాత మాకు ఏదైతే నరేట్ చేశారో అంతకంటే వెయ్యింతలు బాగుంది, అంతకంటే వెయ్యింతలు అందంగా ఉంది. అండ్ మీ క్యారెక్టర్ చాలా అంటే పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు టీజర్ లాంచ్కి కూడా నేనే హోస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏదైతే క్యారెక్టర్ ఉందో నేను అలానే డ్రెస్ అప్ అయి టీజర్ లాంచ్ చేసేవారా. నేను ఫస్ట్ సినిమా చూపించినట్టు చూపించినప్పుడు క్యారెక్టర్లు ఎంత బాగా కూర్చున్నాయి మోహన్, నువ్వు 100% మంచి డైరెక్టర్ అవుతావు, డౌటే లేదు అని కాంప్లిమెంట్. ఉద్ధవ్ గారు ఈ సినిమాకి ఎడిటర్, టేబుల్ మీద ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 months ఓన్లీ ఫైనల్ కట్, ఎన్ని వర్షన్స్, ఎంత కంటెంట్ టేబుల్ మీద, ఎడిట్ టేబుల్ మీద డ్యాన్సులు ఆడే సినిమా సూపర్ హిట్ అంటే. ఇది మారుతి గారు నాకు చెప్పారు, అది సూపర్ హిట్ మోహన్, నీకు ఎంత అవుతుందని అంటే ఇది హిట్ సినిమా, ఎడిట్ టేబుల్ మీద నన్ను నమ్ము అని భరోసా ఇచ్చారు. అలాగే సినిమా బావచ్చు. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎవరు ముట్టుకొని ఎవరు టచ్ చేయని ఒక మైథాలజీలో మహావీరుడు బార్బరీకుడుకున్న త్రిబాణాన్ని ఎలా ప్లేస్ చేస్తున్నారు వీళ్ళు. సైకాలజీతో డాక్టర్ శ్యామ్ ఉన్నారు, సైకలాజికల్గా డీల్ చేస్తారంటున్నారు. ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క ప్లే అంటున్నారు, బాణాల్లాగా డిసైడ్ చేస్తున్నారు. ఎలా డీల్ చేస్తారు ఈ 3 బాణాలు అనే ఆసక్తికరమైన పాయింట్ని చూడటానికి మీరు థియేటర్కి రావాలి. దట్స్ అమేజింగ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మేమందరం కూడా. అండ్ బార్బరిక్, త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ ఇట్ సెల్ఫ్ మీరందరూ గ్రాప్ చేయగలిగారు అటెన్షన్ని. సో త్వరలో మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీ ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ త్రిబాణధారి బార్బరిక్ సార్. సో గుడ్ టు సీ యూ. అండ్ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మిమ్మల్ని కలవడం, మళ్ళీ మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా థ్యాంక్ యూ రాజేష్ గారు, అండ్ థ్యాంక్ యూ మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ అండ్ మా వశిష్ఠ సింహ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఈగర్లీ వెయిటింగ్, అఫ్ కోర్స్ మీరు చించేసి ఉంటారు. One thing I would want to mention is this cinema is such a well written, well knit cinema అని చెప్పదు. ఎందుకంటే ఇన్ని మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టీ లేయర్డ్ స్టోరీ రన్ అవుతుంటాయి, మల్టిపుల్ ఎమోషన్స్. తాతగారు అంటే సైకాలజిస్ట్ క్యారెక్టర్ ఒకటి అయితే, చిన్న పాప ఒకటి ఉంటుంది, ఇక మన ఇద్దరి క్యారెక్టరు, సత్యరాజు గారి క్యారెక్టరు, ఉదయభాను గారి క్యారెక్టరు, క్రాంతి క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి, మొట్టరాజేంద్ర గారు, ఈటీవీ గణేష్ గారు, ప్రతి క్యారెక్టర్కి తనది అయిన ఒక విలువ ఉంటుంది, తనకు ఒక డెప్త్ ఉంటుంది. సో వెల్ రిటన్ అండ్ కనెక్టెడ్, అండ్ యూ విల్ డెఫినెట్లీ బీ సర్ప్రైజ్డ్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ in the movie is a representation of you
us in the society. సో ఆగస్ట్ 22న త్రిబాణధారి బార్బరిక్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. మీరందరూ కూడా చూసి మంచి రివ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ వాచ్ ఇన్ ఓన్లీ థియేటర్స్. థ్యాంక్ యూ. హలో సారీ సార్, చూడలేదు. ఇట్స్ ఓకే. బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 hours వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది, నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనేట్, తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందని